హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ చూస్తే, మొదలు కానున్న కొలువుల జాతర అంటూ రావడం జరిగింది. వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా అంటూ ఇచ్చారనమాట. పోలీస్ శాఖలో 12,150, వైద్య శాఖలో 2,762, ఆర్టీసీలో 3,038, గురుకులాలలో 2,850, ఇంజనీరింగ్లో 2,510, అదేవిధంగా వ్యవసాయ శాఖలో 148, R&Bలో 185, రెవెన్యూలో 10,954, మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236, పలు ఇతర శాఖల్లో ఖాళీలు, గ్రూప్ 1 పోస్టులు ఉండే ఛాన్స్ అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. రాష్ట్రంలో మళ్ళీ సర్కార్ కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసిన 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను వీటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుని 2024-25 జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గత ఏడాది ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2వ తేదీ వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా అంటూ మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. మనం ఇక్కడ ఇంతకుముందు లిస్టులో చూసుకున్నట్టుగానే ఈ విధంగా అంటూ మనకైతే శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా అంటూ కూడా ఇచ్చారనమాట. ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే, జీపీఓల నియామక నోటిఫికేషన్పై వివరణ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. గ్రామ పాలనాధికారుల అంటే జీపీఓల నియామకానికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నోటిఫికేషన్పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. జీపీఓల నియామకానికి ఈ నెల 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ తెలంగాణ వీఆర్ఓ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి చట్టాన్ని
హైకోర్టులో సవాల్ చేశామని, ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగా నియామకాలు చేపట్టడం సరికాదని అన్నారు. జీపీఓల నియామకంలో ఎలాంటి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. జీపీఓల నియామకానికి సంబంధించి మార్చి 22వ తేదీన జారీ చేసిన జీవో 129 చట్ట విరుద్ధంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏల రద్దుకు చర్య తీసుకుందని, ప్రస్తుత ప్రభుత్వం తిరిగి జీపీఓలను నియమించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాంటప్పుడు ఆ పోస్టుల్లో గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా ఉన్న వారినే కొనసాగించవచ్చని అన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జీపీఓల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. కొత్తగా చేపడుతున్న నియామకాలైనందున సీనియారిటీ ఉండదన్నారు. గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం లేదని, వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. జీపీఓల నియామకానికి దరఖాస్తుల దాఖలుకు బుధవారం చివరి రోజు కాగా ఈ గడువును ఈ నెల 26వ తేదీ వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి అంటూ ఇచ్చారు. 10 ఏళ్ళు అయిన నేపథ్యంలో సిలబస్లో మార్పులకు కసరత్తు అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే 2014-15లో టీఎస్పీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు. కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్కా రామయ్య తదితరులు ఉన్నారు. అయితే సిలబస్ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలని కమిషన్ డిసైడ్ అయింది. దీనికోసం బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పరీక్షల సిలబస్ను రూపొందించనున్నారు. సమకాలీన అవసరాలు, రాష్ట్ర విధానాలు, జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. ఉద్యోగ అవసరాలు, అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీనిని రూపొందించనున్నారు. దీంతోపాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన, ఇంటర్వ్యూలపై అధ్యయనం, టెక్నికల్ అంశాలపై మరో 3 కమిటీలను టీజీపీఎస్సీ వేసింది. వీటికి జేఎన్టీయూ వీసీ, పాలమూరు వర్సిటీ వీసీ బాధ్యులుగా ఉన్నారు అంటూ ఈ విధంగా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.